హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు నేను గోబీ మంచూరియన్ చేసి చూపించబోతున్నాను. లాస్ట్ వీడియోలో క్యాబేజీ మంచూరియన్ కూడా చేశాను. కావలిస్తే నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేసి చూడవచ్చా. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ముందుగానైతే వాటర్ని తీసుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగిపోయాక అందులోకి 1.5 స్పూను సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఇంకా బాగా మరిగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోబీని అయితే యాడ్ చేసుకోవాలి. గోబీని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. మొత్తం గోబీలన్నీ వేసేసాక ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇంతవరకు ఎవరైనా వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబీని అయితే 50% వరకు ఉడికించుకోవాలన్నమాట. ఒక ముక్క తీసి పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఇలా ఉడికించుకున్నాక జాలి గిన్నెలోకి వేసుకొని మొత్తం వాటర్నంతా రిమూవ్ చేసుకోవాలి. ఒక వైట్ క్లాత్లో వేసి ఆరబెట్టుకోవాలి. ఇలా పొడి పొడిగా అయ్యేదాకా. ఇలా పొడి పొడిగా ఉండడం వల్ల నూనె అనేది మనం వేయించినప్పుడు ఎక్కువగా పీల్చదన్నమాట. ఇందులోకి 3 స్పూన్ల కార్న్ఫ్లవర్, అలాగే 3 స్పూన్ల మైదా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి. అలాగే ఇందులోకి ఒక స్పూన్ దాకా పెప్పర్ పౌడర్, అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువగా వాటర్ని యాడ్ చేయకూడదు, నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది ఫ్రై చేసినప్పుడు. అందువల్ల కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసేటట్టుగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. అలాగే ఇందులోకి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు కలర్ కోసం, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు అనమాట. మొత్తం అన్నీ కలుపుకున్నాక ఫ్రైకి సరిపోయినంత నూనె అయితే వేసుకొని ఈ ముక్కలన్నిటిని ఇందులో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేసుకొని ఇవి 2 పక్కల తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మెల్లిమెల్లిగా ముక్క అనేది విరగకుండా చూసుకోవాలన్నమాట. చూసారా, రెడ్ కలర్లో గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. డార్క్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు. చూసారు కదా, మొత్తం అంతా 2 పక్కల వేయించుకోవాలి. మెల్లిమెల్లిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకోకూడదు. ఇలా వేయించుకున్నాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక అదే ప్యాన్లో కొద్దిగా నూనె అయితే యాడ్ చేసుకొని ముందుగా క్యాప్సికమ్ ముక్కలు, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి 1 కప్పు దాకా సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు టమాటా సాస్ని కూడా యాడ్ చేసుకొని, అలాగే ఇందులోకి పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. మొత్తం అంతా ఉడికేటట్టుగా. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ గోబీలను అయితే ఇందులో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని అయితే ఎక్కువగా వేయకండి, ఎందుకంటే మనం ఉడికించినప్పుడు వేసుకున్నాం కదా, అందుకు. అంతా మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకొని దింపేసుకుంటే వేడివేడిగా గోబీ మంచూరియన్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ఇలా రెడీ చేసుకోండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు ఈ గోబీ మంచూరియన్ అనేది. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.